అలా నేను మిస్ఎస్ రావు. మనకి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ముగ్గురు ఎవరో తెలుసా? ఇతను మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, ఇతను మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ తెలుసు. ఇతను కారుమూడి నాగేశ్వరరావు గారు మాజీ మంత్రి. ఈయన రాజకీయ ఫ్యాక్షన్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి పొలిటీషియన్. ఈయన గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి పొలిటీషియన్. ఈయన పోలీస్ విభాగం నుంచి వచ్చినటువంటి పొలిటీషియన్ ఈయన. వీళ్ళిద్దరూ బీసీ సామాజిక వర్గం. ఈయన సరే ఆయన సామాజిక వర్గం ఏంటనేది అందరికీ తెలుసు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే బట్టలు ఓడదీస్తా ఇదే చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే బట్టలు ఓడదీస్తే కనిపించేది ఏంది? నగ్నత్వమే కదా. ఆ నగ్నత్వాన్ని చూడాలనుకుంటున్నారా? అది చూపించాడు. ఎవరు చూపించారు? గోరంట్ల మాధవ్ ఎంపీగా ఉంటూ ఆయన ఒక వీడియోని చూపించారు. కాకపోతే ఆయన ఖండించారు, అది నాది కాదు, అది ఫేక్ వీడియో అని చెప్పి చూపించారు. కానీ బట్ ఇప్పటికీ కూడా చాలామంది అది ఆయన వీడియోనే అని చెప్పి నమ్మేటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఈయన ఇదిగోండి ఫేక్ వీడియో, అప్పుడు ఆయన ఫేక్ వీడియో అంటున్నాడు, బట్ అది నిజమైనటువంటి వీడియో అని చెప్పేసి చాలామంది నమ్ముతూ ఉంటారు ఇప్పటికీ కూడా. ఇది అప్పట్లో ఆయన ఎవరికో చూపించారు. ఆ సందర్భంగా ఆయన ఈ వీడియో గురించి మాట్లాడుతూ ఎన్ని బూతులు తిట్టాడో, అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళని, అలాగే చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ గురించి ఎన్ని రకాలుగా మాట్లాడారో అవన్నీ నేను గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మంచినైతే పదే పదే గుర్తు చేసుకోవచ్చు, మంచి మాటలనైతే మనం పదే పదే నెమరు వేసుకోవచ్చు. కానీ ఆయన వాడినటువంటి పదజాలం నేను చూపిస్తాను రండి అని చెప్పి ఏదో మాట్లాడారు, అది నేను రివీల్ చేయదలుచుకోవాలి. కాకపోతే ఆయన మాట్లాడినటువంటి మాటల్ని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సత్యసాయి జిల్లాకి వెళ్ళి అక్కడ రామగిరి మండలం పాపిరెడ్డిపల్లెలో మాట్లాడినటువంటి మాటలకి అన్వయింపజేయచ్చు. ఎందుకనంటే బట్టలు ఊడదీస్తా అని అంటే పోలీసుల్ని ఆయన అన్నారు. యాక్చువల్గా పోలీసులు గురించి మనం మాట్లాడాలంటే అన్ని విభాగాల కంటే అత్యంత ఒత్తిడితో కూడుకున్నటువంటి విధులు నిర్వహిస్తున్నటువంటి డిపార్ట్మెంట్ ఏదన్నా ఉందంటే అది పోలీస్ డిపార్ట్మెంట్. అంతేకాదు, ఎవరికి ఏ బాధ వచ్చినా, ఎవరికి ఏది జరిగినా వెంటనే గుర్తొచ్చేది ఎవరో తెలుసా? పోలీస్. ఇంకో విషయం చెప్తాను నేను, పోలీస్ జాబ్ అనేది ఎంత టఫ్ అనేది. సాధారణంగా ఎవరైనా చనిపోతే మనం ఆ ఇంటికి వెళ్ళటానికి కూడా సందేహిస్తూ ఉంటాం. ఏదో మైలు పడుతుందని, చావు ఇంటికి వెళ్ళకూడదని, ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు. వెళ్ళరు చాలామంది. ఒకవేళ వెళ్ళినప్పటికీ కూడా వచ్చిన తర్వాత సంప్రోక్షణ చేసుకోవటం, కాళ్ళు చేతులు కలుపుకొని ఏదో చేసుకుంటూ ఉంటారు. మరి పోలీసులు కనుక అలా ఉండాలి అని అంటే ఈ సమాజం నిలబడుతుందా? ఎవరైనా యాక్సిడెంట్ అయి చనిపోవటమో లేదంటే ప్రమాదం ఏదో ఒక రకంగా చనిపోతే కనుక అర్ధరాత్రి అపరాత్రాలు లేకుండా ఆ శవం దగ్గర కాపలా ఉండాల్సిన పరిస్థితి ఎవరికి ఉందో తెలుసా? పోలీసులకు ఉంది. బంధువులకు ఉన్నా లేకపోయినా పోలీసులు మాత్రం ఖచ్చితంగా అక్కడ పోయి కాపలా కాయాల్సిందే. అంటే నేను చెప్పేది ఆ పోలీసు డిపార్ట్మెంట్కి ఉన్నటువంటి ఒత్తిడి ఏ తరహాలో ఉంటుంది, ఆ విధులు ఎంత కఠినంగా ఉంటాయి. అలాగే మిగతా డిపార్ట్మెంట్లకి పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక వేరియేషన్ కూడా ఉంది తెలుసా? డిసిప్లిన్, హైరార్కీ డిసిప్లిన్ ఎక్కువగా ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్లో, మిగతా డిపార్ట్మెంట్లో అలా ఉండదు. అందుకే మీకు వాళ్ళకి యూనియన్లు ఉన్నప్పటికీ కూడా ఆ యూనియన్లు బయటకు వచ్చి పోరాటాలు చేయటం అలాంటివి ఉండవు. ఒకవేళ వాళ్ళు సంఘాలు ఉన్నప్పటికి కూడా ఇలాంటి బట్టలు ఓడదీసి కొడతాను, ప్రతి ఒక్క పోలీసుని బట్టలు ఓడదీసి నిలబెడతాను అని అబ్నార్మల్గా మాట్లాడినప్పుడు ఖండిస్తారు తప్పితే వాళ్ళు బయటకు వచ్చి ఉద్యమాలు చేయటం ఇవన్నీ చేయరు. ఎందుకంటే అది డిసిప్లైన్డ్ మాన్యువల్ ఉన్నటువంటి డిపార్ట్మెంట్, ఆ విభాగం. ఆ డ్రెస్కి అంత వాల్యూ ఉంది, ఆ డ్రెస్ అంటేనే అంత గౌరవం ఉంది. 3 సింహాలు ఐపీఎస్లు. సో ఆ డ్రెస్కి అంత వాల్యూ ఉంది. సరే, కొంతమంది ఉండొచ్చు ఆ డిపార్ట్మెంట్లో ఆ డ్రెస్ వేసుకొని అహంకారంగా పొగరబోత్తనంగా ఉండేటువంటి వాళ్ళు ఉండొచ్చు. అందుకే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి చెప్తూ ఉంటారు.
అంటే ఆ డిపార్ట్మెంట్ మీద ఉన్నటువంటి అపోహ ఏదైతే ఉందో ఆ అపోహను తొలగించడానికి ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేటువంటి దాన్ని చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటారు. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్తుంటారు. ఆ దిశగా పోలీసులు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి డిపార్ట్మెంట్ని చంద్రబాబు నాయుడు పోలీసులను, జగన్మోహన్ రెడ్డి పోలీసులను ఇలా డివైడ్ చేశారండి ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణలో కాకపోతే తీవ్రత తక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో అయితే పోలీస్ అని అంటేనే ఏ పోలీస్, చంద్రబాబు నాయుడు పోలీసా లేదంటే జగన్మోహన్ రెడ్డి పోలీసా, ఈ టైపు మాట్లాడుకునేటువంటి దారుణమైన పరిస్థితికి ఆ డిపార్ట్మెంట్ని తీసుకెళ్లారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడేమో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పంచం చేరారు, జగన్మోహన్ రెడ్డి పాలిగాళ్ళలాగా మారారు కొంతమంది పోలీసులు అని చెప్పి రకరకాలుగా మాట్లాడారు. అట్లీస్ట్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొంతమంది పోలీసులు పర్టికులర్గా ఎవరైతే చట్టాన్ని ధిక్కరించి, చట్టాన్ని అతిక్రమించి, రాజ్యాంగాన్ని కూడా కాదని జగన్మోహన్ రెడ్డి గారికి వంతపాడారో వాళ్ళని అన్నారు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పోలీసుని బట్టలు వడదీసి నిలబెడతాను అంటున్నాడు. అందరినీ, పోలీసు అందరినీ. 2019 ఎన్నికలకు ముందు కూడా మీకు వైజాగ్లో ఆయన మీద కోడికత్తి దాడి జరిగింది. ఆ సమయంలో కూడా ఆంధ్రప్రదేశ్ వైద్యుల మీద నాకు నమ్మకం లేదు, ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నాకు నమ్మకం లేదు అని చెప్పి ఆయన వైజాగ్ నుంచి నేరుగా విశాఖ నుంచి హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో ట్రీట్మెంట్ చేయించుకున్నారు డాక్టర్ల చేత. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ పోలీసులన్నా, ఆంధ్రప్రదేశ్ వైద్యులన్నా ఆయన అధికారంలో ఉంటే తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మకం లేదు. ఆయన అధికారంలో ఉంటే కనుక అప్పుడు నమ్మకం ఉంటుంది. ఎవరిని పెట్టుకుంటారో ఆయన సామాజిక వర్గాన్ని, ఆయనకు సంబంధించినటువంటి మనుషులనే పెట్టుకుంటారు. వాళ్ళు కూడా చట్టాన్ని ధిక్కరించి ఏదైనా చేస్తారు. మన ఉదాహరణ జత్వానీ కేసు తీసుకోండి. జత్వానీ కేసులో ఏం చేశారు ఐపీఎస్లు? సీతారామాంజనేయులు, కాంతిరత్న టాటా, విశాల్ గున్ని వీళ్ళందరూ కలిసి ఏం చేశారు? ఆవిడ్ని తీసుకొచ్చి ఒక గెస్ట్ హౌస్లో బంధించి నానా రకాలుగా హింస పెట్టారు. అంతే జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏదైనా చేసేటువంటి ఐపీఎస్లు అప్పట్లో ఉన్నారు. వాళ్ళల్లో సునీల్ ఆల్రెడీ సస్పెండ్ అయి ఉన్నారు, చాలామంది సస్పెండ్ అయి ఉన్నారు, కొంతమంది ఇప్పటికి కూడా వీఆర్లో ఉన్నారు, కొంతమంది జిఐడికి పరిమితం అయి ఉన్నారు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? పోలీస్ డిపార్ట్మెంట్కి ఉన్నటువంటి డిగ్నిటీని తాకట్టు పెట్టారు. అందు కారణంగా టోటల్ డిపార్ట్మెంట్ మీద అలాంటి ఒక నెగిటివ్ భావన వచ్చేసింది. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చట్టం తన పని చేసుకోబోతుంది అంటున్నారు. సో ఇప్పుడున్నటువంటి పోలీసు స్వేచ్ఛగానే పనిచేస్తున్నారు గతంతో పోల్చుకుంటే అనేది సర్వత్రా వినిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రెజర్ చేయరు. చట్టం ప్రకారం మీరు వెళ్ళండి అని చెప్తారు. రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఐఏఎస్లు జైలుకి వెళ్ళారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో పనిచేసినట్టు ఐపీఎస్లు సస్పెండ్ అయ్యారు. కానీ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ ఐపీఎస్ ఏ ఐఏఎస్ సస్పెండ్ కావడమో జైలుకి వెళ్ళటమో జరగలేదు. దానికి కారణం ఏంటి? పొలిటికల్ ప్రెజర్ తోటి ఐఏఎస్లు ఐపీఎస్ని లేదా పోలీస్ డిపార్ట్మెంట్ని తమ సొంతానికి వాడుకునేటువంటి ప్రక్రియ చేస్తారు పొలిటీషియన్స్. మరి డిపార్ట్మెంట్ ఎందుకు నిలబడలేకపోతుంది అంటే స్వార్థం. కొంతమంది స్వార్థం కారణంగా పోలీస్ డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు వచ్చేసింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు బట్టలోడు తీసి నిలబెడతాననే స్థాయికి వచ్చేసింది. లేదంటే పోలీసులు చట్ట ప్రకారం ఆయన మీద కేసు పెట్టాలి కదా. ఆ మాట అన్నందుకు బట్టలోడు తీసి నిలబెడతానని, ప్రతి పోలీసుని బట్టలోడు తీసి నిలబెడతానని చెప్పి అన్నారని అంటే అఫ్కోర్స్ ఆయన ఎక్స్ సీఎం కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, బట్ చట్టం అనేది అందరికి ఒకటే కదా. మరి ఆయన మీద కేసులు పెట్టాలి కదా, అట్లీస్ట్ కేసు సుమోటోగా పెట్టాలి కదా. పోనీ న్యాయస్థానాన్ని సుమోటోగా తీసుకోవాలి, అది చేయట్లేదు. సో కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ని అసలు ఎంత చులకనగా చేశారంటే ఒక డిగ్నిటీగా ఉండేటువంటి, రక్షణ కల్పించేటువంటి, భద్రత కల్పించేటువంటి సమాజానికి ఉన్నటువంటి డిపార్ట్మెంట్ అది, దాన్ని బలహీనపరిచారు. మరొక ఆయన ఏమంటారు, ఇప్పుడు తాజాగా కార్మూర్ నాగేశ్వరరావు గారు మాజీ మంత్రి, ఆయన ఒక ఆత్మీయ సమ్మేళనం పెట్టారు గోదావరి జిల్లాలో ఆయన నియోజకవర్గంలో పెట్టి ఆయన ఏమన్నారు, గుంటూరు యువతల వాళ్ళని తీసుకొచ్చి లాగి ఇంట్లో నుంచి కొడతాం, గుంటూరు అవతల ఉండేటువంటి వాళ్ళని నరుకుతాం, నెక్స్ట్ అధికారం మాదే. ఇది ఆయన వాడినటువంటి పదజాలం.
ఒకవైపు అనంతపురం వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఏమో పోలీసులను బట్టోడు తీస్తూ ఉంటాడు, ఇంకొక వైపు ఏమో కారుమూరి నాగేశ్వరరావు గారు ఏమంటారు, నరుకుతాం, ఇళ్లలో నుంచి బయటికి తీసుకొచ్చి కొడతాం, ఈ మీ ఇంటి నుంచి ఎంత దూరం, మా ఇంటి నుంచి అంత దూరమే, ఇలా చెప్తున్నారు ఆయన. జనరల్గా ఈ కారుమూరి నాగేశ్వరరావు కొంచెం దురుసుగా ఉంటారు. అలాగే ఆయన రైతులను చులకనగా మాట్లాడారు, ఎర్రిపాపలో ఉన్న రైతుల్ని. సో ఇలాంటి వాళ్ళు గంట అరగంట ఇవన్నీ ఉన్నాం మనం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు. ఈయనేమో ఏకంగా వీడియో కాల్ చూపించాడు, ఒక ఆయన గంట అంటారు, ఇంకొక ఆయన అరగంట అంటాడు. ఇప్పుడు ఈయనేమంటారు, ఒకప్పుడు రైతులు ఎర్రిపాప అన్న ఆయన ఇప్పుడేమో నరుకుతాం, ఇళ్లలో నుంచి తీసుకొచ్చి కొడతాం అంటున్నారు. మరి ఇలాంటి పదజాలం అధికారం నెక్స్ట్ కావాలని కోరుకుంటున్నారు. మరి ఒకవేళ అధికారం ఇస్తే ఏం చేస్తారంటే నరుకుతారంట, ఇళ్లలో నుంచి తీసుకొచ్చి కొడతారంట. ఇది వాళ్ళు చెప్తున్నటువంటి. మరి ఇలాంటి భాష, ఇలాంటి ప్రొవోకింగ్ చేసేటువంటి పరిస్థితి రాష్ట్రానికి మంచిదా అని అంటే ఆయన ఏం చెప్తారంటే, ఈ మధ్య పెద్దిరెడ్డి గారిని కలిశారట. పెద్దిరెడ్డి గారిని కలిస్తే పెద్దిరెడ్డి గారు చెప్పారంట, తెలుగుదేశం పార్టీ ఎంత అభివృద్ధి చేసినా, చంద్రబాబు నాయుడు గారు ఎంత పని చేసినా, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఎంత అభివృద్ధి రేటు తీసుకెళ్ళినా ప్రజలు ఖచ్చితంగా మళ్ళీ జగన్నే గెలిపిస్తారు, ప్రజల ఆలోచన వేరు అని చెప్పేసి అన్నారు అని చెప్పి అదే ఆత్మీయ సమావేశంలో ఈయన వాళ్ళ క్యాడర్కి చెప్పేటువంటి మాట. అంటే ప్రజల యొక్క ఆలోచన సరళిని తక్కువ అంచనా వేస్తున్నారు వీళ్ళు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఛాన్స్ అంటే ఇచ్చారు కదా, కాబట్టి మళ్ళీ మార్పు కోరుకుంటారు ఎంత చేసినా కానీ చంద్రబాబు నాయుడు గారు, కాబట్టి మేము వస్తాము, వచ్చిన తర్వాత మేము నరుకుతాం, కొడతాం, ఇది స్లోగన్, బట్టలు తీసి నిలబెడతాం. మరి ఇలాంటి ప్రొవోకింగ్ చేసేటువంటి డైలాగ్స్ కనుక వింటే, ఇలాంటి పరిస్థితి కనుక ఉంటే మరి పెట్టుబడులు వస్తాయి ఆంధ్రప్రదేశ్కి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రారు, మళ్ళీ రాజకీయ భవిష్యత్తు అతనికి లేదంటేనే పెట్టుబడులు వస్తాయి అని చెప్పి పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారని లోకేష్ గారు ఒక సందర్భంలో చెప్పారు. ఇలాంటి ప్రొవోకింగ్ ఎందుకు చేస్తున్నారు అని అంటే, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది, రాష్ట్రపతి పాలన పెట్టాలనేది ఢిల్లీలో పోయి అడగాలంట. అందుకోసం ఇలాంటి ప్రొవోకింగ్ డైలాగులు చేస్తున్నారు అనేది పార్టీలు అంతర్గతంగా మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, అసలు హ్యాండిల్ చేయగలరా, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం హ్యాండిల్ చేయగలదా, లేదా పోలీసులే ఇనిషియేటివ్ తీసుకొని వీళ్ళని కంట్రోల్లో పెట్టాలా, ఏం చేస్తే కరెక్ట్ అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.